హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫిష్ ఫ్రైని చేస్తున్నాను. ముందుగా ఫిష్ ముక్కలను సాల్ట్ అండ్ లెమన్ వేసుకొని ఒక 5-6 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. అప్పుడే నీసు వాసన రాకుండా ఉంటుంది. ఆ తర్వాత అందులో ఉప్పు, కారం, ధనియా పౌడరు, సాల్ట్, అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలండి. ఇలా ఫిష్ ముక్కలను ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ని ఒక్కొక్కటి ఇలా తీసుకొని కార్న్ఫ్లోర్లో 2 వైపులా ఇలా కార్న్ఫ్లోర్ని వేసి ఇలా హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలండి. ఇలా మిగతా ముక్కల్ని కూడా ఇలా కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకొని వేసుకోవాలండి. ఫిష్ ఫ్రై చాలా ఈజీ అండి, రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. పది నిమిషాల తర్వాత వన్ సైడ్ అయితే మనకి ఫ్రై అయిందండి. ఇప్పుడు సెకండ్ సైడ్ ఇలా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఈ ఫిష్ ఫ్రై చేయడానికి ఒక 30 మినిట్స్ అయితే పట్టిందండి. ఎప్పుడే కానీ ఫిష్ ఫ్రై చేసేటప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలండి. అప్పుడే లోపల మొత్తం చక్కగా ఉడుకుతుంది. చూసారా, 2 వైపులా అయితే మనకి ఫిష్ ఫ్రై చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇంతేనండి, చాలా బాగా వచ్చింది కదా ఫిష్ ఫ్రై. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్కి లైక్ కొట్టండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.